హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఒక వీడియో చూపించాలనుకున్నాను. అదేంటంటే బెంగళూరులో వినాయక చవితి అనేది ఎలా జరుపుకుంటారు అనేది, మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా జరుపుకుంటారు అనేది మనకు తెలుసు. నేను ఈరోజు ప్రత్యేకంగా బెంగళూరులో మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా జరుపుకుంటారో అందరికీ తెలుసు, బట్ బెంగళూరులో చాలా డిఫరెంట్గా జరుపుకుంటారు. అది మీకు ఈరోజు నేను చూపించబోతున్నాను. తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి రోజున మనం వినాయకుడిని తెచ్చి పూజించుకుంటాం. అలా కొన్ని రోజులు మనం పలానా రోజులను అనుకొని వినాయకుడిని అనుపుకుంటాం. బట్ బెంగళూరులో ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలా అంటే, ఇప్పుడు వీళ్ళకి ఏ రోజు వీలైతే ఆ రోజు పెట్టుకుంటారు, కొన్ని రోజులని ఉంచుతారు, అది ఉంచి అనుకుంటారు. మరికొందరు ఏంటంటే ఆ రోజే వినాయకుడు పెడతారు, ఆ రోజే అనుపుకుంటారు. ఇలా ఈ 2 డిఫరెంట్ వేరియంట్స్ కూడా ఈరోజు మీకు నేను చూపిస్తాను, చూస్తూ ఉండండి. నేను మా ఫ్రెండ్ వెళ్తున్నాం. ప్రజెంట్ లొకేషన్ ఎక్కడంటే బీటీఎం లేఅవుట్ స్టేజ్ 1 బస్ స్టాప్ పక్కన. ఇదేనండి మీకు చూపిస్తాననుకున్న వినాయకుడు. ఇంకా మీకు డౌట్ ఉంటే మీకు పోస్టర్ కూడా చూపిస్తాను. శ్రీమంగళమూర్తి దర్శన మాత్రే హరే రామ హరే రామ 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 హరే హరే హరే. ఇందాక మీకు చెప్పాను కదా ఇక్కడ ఎలా డిఫరెంట్ పెడతానని. ఒకసారి ఆ పోస్టర్ చదవండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంకో వినాయకుడు. ఈ వినాయకుడు ఏంటంటే వీళ్ళు చేసేది ఏంటంటే ఈ రోజే పెట్టారు అండ్ ఈ రోజే అనుపుతారు. వాచింగ్ నా లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.